నకిరేకల్ శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఆదేశించారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో నకిరేకల్ నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ వసతి గృహాల వార్డెన్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వసతి గృహాల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలని వారికి నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల వార్డెన్లు పాల్గొన్నారు. అనంతరం నకిరేకల్ మున్సిపాలిటీలోని 16వ వార్డుకు చెందిన అనుమల పద్మ మంజూరైన 2 లక్షల సీఎం సహాయ నిధి చెక్కును బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ క్రమంలోనే తెలంగాణలో 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు బై చెప్పి కేతపల్లి మండలం గుడివాడకు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మంగళవారం ఎమ్మెల్యే వేముల వీరేశం సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో ఆలకుంట్ల సైదులు, ఆలకుంట్ల కిష్టయ్య, నర్సయ్యతో పాటు మరో 30 మంది ఉన్నారు. వీరికి కాంగ్రెస్ ప్రభుత్వంలో నకిరేకల్ నియోజకవర్గంలో తగిన ప్రాధాన్యత ఇస్తామని ఎమ్మెల్యే వేముల వీరేశం హామీ ఇచ్చారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.